రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22, 23, 24 అండి. ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకములు కలిగాను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇంకా సంచరించవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూసి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృష్టి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదనని నిరీక్షించుచున్నాను. పౌలు ఒక్క ఊర్లో ఉండి సేవ చేయలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి సేవ చేసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జనులు వచ్చేవాళ్ళు, మనుషులు మారేవాళ్ళు. 1000 మంది కాకపోయినా 10 మందో 5గురో 100 మందో మారేవాడు. మారిన వాళ్ళని అక్కడ ఒక సంఘంగా ఏర్పాటు చేసి మరో చోటుకి వెళ్ళిపోయేవాడు. ఆ రోజుల్లో ఫోనులు లేవు, టీవీలు లేవు, పెన్ను కాగితాలు కూడా లేవు. రాయాలంటే తోలు తట్టీల మీద గట్టిగా రాసేయాలి. ఆ సంఘాలకి కొన్ని మాటలు ఆయన రాసి ఆ ఉత్తరాలను పోస్ట్ ఆఫీస్ లేదా రోజుల్లో మనుషులతో పంపించేవాడు. రోమా పట్టణంలో ఉన్న సంఘంతో మాట చెప్తున్నాడు, నేను మీ దగ్గరకు రావాలని ఆశపడ్డాను కానీ రాలేకపోయాను. సాతాను వలన ఆటంకం కలిగింది. సాతాను దేవుని కార్యాలను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తాడు. నేను అనేక స్థలాల్లో తిరిగి పరిచర్య చేస్తున్నప్పటికీ కొన్ని స్థలాల్లో పంట పండి ఉండటం చూస్తున్నాను. మనుషులు ఆసక్తి కలిగి ఉండటం చూస్తున్నాను. ఆ ఆసక్తిని ఆసరాగా చేసుకొని అనేకులు అట్టివారిని తప్పుదారి పట్టించే వాళ్ళు కూడా ఉండడం చూస్తున్నారు. చేయవలసిన సేవ సరైన సేవకుడు చెయ్యకపోతే తప్పైన సేవకుడు వచ్చి వ్యక్తుల్ని తన దారిని పట్టిస్తాడు. పౌలు శీలలు అద్భుత కార్యాలు చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు ఆ యొక్క జనులందరూ వచ్చి దండలు తీసుకొచ్చి వీళ్ళే దేవదూతలు మనని రక్షిస్తానికి వచ్చారు అంటే ఏమన్నారు పౌలు శీలలో? మేము మీలాంటి మనుషులమే, మీరు పూజించాల్సింది మమ్మల్ని కాదు. ఎవరిని పూజించాలి మనం? యేసుక్రీస్తు ఒక్కడే పూజకు అర్హుడు. దేవుని సేవకుల్ని గౌరవించండి కానీ పూజించకండి. ఏ నరుడు పూజకు అర్హుడు కాదు. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణమిచ్చాడు. ఆయన ఒక్కడే ఈ లోకంలో స్త్రీ పురుష సంపర్కము లేకుండా జన్మించిన వాడిగా ఉన్నాడు. పాపులలో చేరక ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. కన్య మరియ గర్భాన ఉద్భవించిన వాడిగా ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి నా పాపాలను ఒకేసారి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల పాపముల కొరకు కలువరి సిలువలో ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈయన యందు ఏ పాపము లేదు అని న్యాయాధిపతి న్యాయం తీర్చిన తర్వాత మళ్ళీ కొరడా శిక్ష ఇచ్చి ఘోరాతి ఘోరమైన సిలువ శిక్ష వేశారు. కారణం నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు రావలసిన శిక్షను ఆయన సిలువ మీద భరించాడు. ఆయన మరణము, పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని, మరణము యొక్క బలము గల వాడిని మరణము ద్వారా ఓడించి మరణాన్ని మింగేశాడు. మరణపు ముళ్ళు విరిచేశాడు. ఈరోజు యేసుక్రీస్తును నమ్మిన వారికి మరణం లేదు. మరణం అంటే ఈ లోకంలో మరణించే మరణం అందరికీ ఉంటుంది. కానీ మరణించిన తర్వాత రెండవ మరణం ఉంది. అది అగ్ని గంధకములతో మండే గొండం. ఆ నరక శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి ప్రభువు మరణించి మరణాన్ని జయించి 3వ దినాన మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ఇలాంటి దేవుడు ఎక్కడ లేడు. అందరి సమాధులు మట్టితో కుళ్ళిపోయిన ఎముకలతో మూయబడిన సమాధులుగా ఉన్నాయి. కానీ యేసు ప్రభు సమాధి తెరవబడిన సమాధిగా ఉంది. మీరు యెరూషలేం పట్టణం వెళ్తే ఈరోజు అక్కడ తెరిచిన సమాధిని మనం చూస్తాం. ఆ సమాధిలో ఆయన లేడు. ఆయన
సజీవుడుగా ఉన్నాడు. మృతులలో మీరేలా సజీవుని వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఆ రోజున దేవదూతలు చెప్పిన మాట వాస్తవం. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మన పాపముల కొరకు పరిహారము చేసినవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పైనుండి వచ్చినవాడు, సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నవాడు. అందుకని యేసు ప్రభు నామములో ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకోవాలని అన్ని నామాలకి పైనామంగా యేసు ప్రభు నామాన్ని దేవుడు హెచ్చించాడు. కాబట్టి యేసు ప్రభువుకి ఇవ్వవలసిన ఘనతను, ఆయనను పూజించవలసిన పూజార్హుడైన క్రీస్తును తప్ప మరి ఎవరిని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పూజించవలసిన అవసరం మనకి లేదు. దేవుని వాక్యం చెప్తూ ఈ రోజున అనేకులు గొర్రెతోలు కప్పుకున్న తోడేల్లాగా జొరబడి మందను చిందరవందర చేస్తున్నారు, అమాయకమైన విశ్వాసులు. చూడండి, ఈ రోజున కొత్తగా రక్షించబడిన వారు ఏం చేయాలి? యేసు ప్రభువుకు దగ్గర నుండి ఆశీర్వాదాలు కావాలంటే, స్వస్థతలు కావాలంటే, కుటుంబం రక్షించబడాలంటే, ఉద్యోగం కావాలంటే, గర్భఫలం కావాలంటే, బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి చెప్పండి చూద్దాం. ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ఎవరు? పాస్టర్ గారా? పాస్టర్ గారు చేస్తే చేస్తారు, కానీ ఎవరు చేయాలి? మీరు చేసుకోవాలి. అంతేగాని కానుక పంపించేస్తే పాస్టర్ గారికి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనం బిర్యానీ తిని పలావ్ తిని పడుకొని నిద్రపోతే సరిపోద్దా? ఆహా, మేం ప్రార్థన చేస్తే మీకు అన్నీ వస్తాయి అని చెబుతున్నారు. కానీ ఎవరు ప్రార్థన చేసినా శుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నా నామములో మీరు ఏమి అడిగినా అది నీకు ఇస్తాను అన్న యేసు ప్రభు మీకు ఎప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పాస్టర్ గారులకు ప్రార్థన చేయమని అడగటం మంచిదే. నేను ఈ యొక్క బరువు ఎత్తలేకపోతే రాత్రిని ఏం చేస్తాను చెప్పండి? ఒక పెద్ద బరువు ఉంది, ఎత్తలేకపోతే ఏం చేస్తాను బ్రదర్? ఓ చెయ్యేయమంటాను, ఇద్దరం కలిసి ఎత్తుతాం. అలాగా కొన్ని భారాలు, మీరు భరించలేని భారాలుంటే, మీరు ఆ యొక్క ప్రార్థన అవసరతలు చాలా క్లిష్టమైనవిగా ఉంటే, పరిస్థితులు ఎంతో బాధకరమైనవిగా ఉంటే, మీరు ఒక్కరూ ప్రార్థన చేయలేకపోతే మీకోసం తోటి విశ్వాసుల ప్రార్థన, సేవకుల ప్రార్థన కోరటంలో తప్పేమీ లేదు. కానీ మీరు ప్రార్థన చేయాలి, సేవకులు ప్రార్థన చేస్తే దేవుని ఆశ. అందుకే నేను చెప్తాను, ఇప్పుడు మీ ప్రార్థన అవసరం మాకు పంపించండి, మేము మీ పక్షంలో విజ్ఞాపన చేస్తాం, మీరు ప్రార్థన చేయండి. అక్కడ మీరు, ఇక్కడ మేము ప్రార్థన చేస్తే ప్రభు అక్కడి నుంచి మన అవసరతలు తీరుస్తాడు. చూడండి, ఒక్కటి నేర్చుకోనండి దేవుని బిడ్డలైన తర్వాత. ఒకప్పుడు మనం మనుషుల్ని నమ్ముకున్నాం. బాధ వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, గొడవ వస్తే లాయర్ దగ్గరికి పరిగెడతాం. ఏంటంటే ఇంకేదన్నా తగాదాలు వస్తే మరొకటి దగ్గరికి వెళ్తాం. పిల్లి దెబ్బలాడుకొని కోతి దగ్గరికి వెళ్తే ఏమైంది? మొత్తం కోతి తినేసింది. ఏంటండి, పోని కొంచెం ఎక్కువ నువ్వు తిను, పోని అనుకోని వదిలేసుకుంటే పోయేది. ఇప్పుడు రెండింటికి చెడ్డింది. అలాగే మనం ఒకప్పుడు లోకల్లోకి వెళ్ళి, కోర్టులకు వెళ్ళి ఒన్నెల్లులు కూడా అమ్మేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దయచేసి గమనించండి, మీ అంతరంగంలో శుద్ధి లేకుండా ఆశీర్వాదాలు మన మీద నిలబడవు. ఒక కొండకి చిల్లుందండి, ఎన్ని పిందెలు నీళ్లు పోస్తే అది నిండుద్ది చెప్పండి చూద్దాం? పోస్తుంటే పోతూనే ఉంటాయి. ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదు. ముందు కొండ చిల్లు సరి చేసుకోవాలి. ముందు మన హృదయాన్ని సరి చేసుకుంటే దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆయన దగ్గర తరగనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని ధననిధులు మనకలాగా దివాళా తీసేవి కావు. అవంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న దేవుడు ఎంత గొప్పోడు చెప్పండి. వెండి నాది, బంగారము నాది, పొలములోని పశువులన్నీ నావే, భూమి దాని సంపూర్ణత నాదే. నాకు ఆకలిస్తే నిన్ను అడగను, నాకు ఏదైనా కావాలంటే నిన్ను అడగను అని చెప్పే ప్రభు మనకు ఎన్నిచ్చినా తరగని ధననిధులు కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ మనమే, మీరు నా నామంలో ఏమీ అడగలేదు కాబట్టి మీకు అవి దొరకలేదు. ఎంతమంది మీరు నిజంగా
ఏదన్నా బాధ వచ్చినప్పుడు మనుషులతో చెప్పుకోకుండా యేసయ్యతో చెప్పుకుంటారు. మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటూనే ఉంటారు. మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్తుంటారు. అన్నీ తెలుసు, మీకు వాక్యాలు తెలుసు. కానీ అక్క నువ్వు లేకపోతే నాకు దిక్కేలేరక్క, బ్రదరు నువ్వు సహాయం చేయకపోతే ఈ సమయంలో నాకు ఎవ్వడు దిక్కులే నీ వాడిని అంటాడు. మళ్ళీ పోయి నాకు దేవుడే ఉన్నాడంటాడు. మళ్ళీ అక్కడికి పోయి బాబు నాయన అని కాళ్ళ వేళ్ళ పడతారు. అటొద్దొద్దు. విశ్వాసముతో ప్రార్థనతో నీ కొరతలన్నీ తీర్చుకోగలవు. అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తెరవబడుతుంది. నాకు మొరపెట్టు వారికి, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను ఉత్తరం ఇస్తాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలములో నాకు మొరపెట్టు, అపాయం వచ్చినప్పుడు మొరపెట్టు, కష్టాలు వచ్చినప్పుడు మొరపెట్టు, అయోమయ స్థితులు కలిగినప్పుడు మొరపెట్టు. కొన్నిసార్లు అంటే మన బ్రతుకులో కొన్ని అయోమయ పరిస్థితులు అయిపోతాయి. ఏం అర్థం కాదు. అంటే అన్ని సమస్యలే, అన్ని పోరాటాలే, అందరూ ఏదోలా మాట్లాడుతున్నట్టు ఉంటారు. ఏంటో జీవితంలో అన్ని పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఒక విధమైన నిరుత్సాహం వచ్చేస్తుంది. నీకు పిల్లలు పుట్టరో అనగానే అటు భర్త తిట్టి, ఇంట్లో అత్త తిట్టి, అటు డాక్టర్ చెప్తే అక్కడికి వెళ్తే ఆయన అని, వాళ్ళని వీళ్ళనేటప్పటికి నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మీకు అందరికి పిల్లలు ఉన్నారు కదా, ఆశీర్వదించబడ్డవారు. పిల్లలు లేని వారు దిగులు పడకండి. 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళ తర్వాత కూడా అడుగుడి ఇవ్వబడనన్న వారు విశ్వాసంతో అడిగితే ఆశ్చర్యంగా దేవుడి గర్భఫలాన్ని ఇస్తున్నాడు. మనుషులు చెప్పిన మాటలకి భయపడకండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? 99 ఏళ్ల అబ్రహాము, 89 ఏళ్ల ముసలమ్మ శారాకి మరుసటి సంవత్సరం బిడ్డ పుడతారంటే వాళ్ళకి నవ్వు వచ్చిందంట. శారాకి అందట. పైకి అనలేదు, లోపట అనుకుందనమాట. ఎందుకమ్మా నవ్వావంటే నేను నవ్వలేదండి. నవ్వావు, నాకు అసాధ్యమైంది లేదు. దేవుడు అద్భుతంగా ఇచ్చిన ఆ దేవుడేనా మన దేవుడు వేరే దేవుడా? అన్నవాడేనా? ఆది నుండి ఉన్నవాడేనా? ఏంటి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడేనా? ఇంత గొప్ప యేసయ్యను కలిగిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. చిన్న కష్టం వస్తే, చిన్న చిక్కు వస్తే ఏంటండి దిగులు పడిపోతారు. ఎందుకు? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం రాకపోతే ఎంతోమంది యవనస్తులు అందరు చెప్పే మాట ఏంటంటే ఉద్యోగం లేదు. ఎంటెక్ చేశాను, బీటెక్ చేశాను, ఎంసీఏ చేశాను, ఎంబీఏ చేశాను. మా అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి అప్పులు చేసి నన్ను చదివించారు, నాకు ఉద్యోగం దొరకటం లేదని బాధపడుతున్నారు. ఉద్యోగం లేకపోతే ఎవరిని అడగాలి? గవర్నమెంట్ వాళ్ళు కాదు మనకు ఉద్యోగం ఇచ్చేది. మన గవర్నమెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్? హెవెన్లీ గవర్నమెంట్. ఏం గవర్నమెంట్ అండి? పరలోక రాజ్యం. అక్కడ నుండి పై నుండి మనకు దేవుడు దీవెనలు ఇస్తాడు. ఈ రోజున కష్టం వచ్చిన వెంటనే, బాధ వచ్చిన వెంటనే చాలా మందిని నేను చూస్తున్నాను, ఒక విధమైన కృంగిరాలకు చోటిస్తున్నారు. అనుకోనిది అకస్మాత్తుగా జరిగితే, అనుకోని యాక్సిడెంట్ జరిగితే, వేసిన పొలాలు రొయ్యలు, చేపలు, ఎందుకు కొత్త రకం పొలాలు కదండి. మా చిన్నప్పుడు ఏం లేవు. మీ చిన్నప్పుడు ఉన్నాయో లేవు తెలీదా? వరి వేసేవారు, ఇంకేదో పంట వేసేవారు. కానీ ఇప్పుడు ఆ చేపలన్నీ చేపల చెరువులు, రొయ్యల చెరువులు. ఒక్క జబ్బు చేసిందంటే, ఒక్క ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చేపల చెరువు అంతేమైపోతుంది, పాడైపోతుంది. తీరని నష్టం ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి అలాంటి నష్టాలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు రెండంతలు దీవించగలిగిన యేసు ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. మనుషులు మనల్ని ఒక్కొక్కసారి దూషించినప్పుడు, నిందించినప్పుడు మనం వెంటనే కృంగిపోతూ ఉన్నాం. ఒకటి తెలుసుకోండి, మీరు ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు దేవుని కొరకు, మీరు దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు, మీరు ఆశీర్వాదాలు మీ బ్రతుకులో చూడాలనుకున్నప్పుడు ఆటంకాలు కలుగజేసేవాడు ఎవరో తెలుసా? సాతాను. ఆ ఆటంకాల నుండి మనల్ని విడిపించేవాడు ఎవరు? ఏంటండి? ఎత్తుకు పై ఎత్తు అంటారు చూడండి. సాతాను బలి తంత్రగాడు అంటూ వాడు మోసగాడు, వాడు దొంగ, వాడు దోచుకున్నవాడు, వాడు దుర్మార్గుడు, వాడు పనికిమాలినోడు. నా కోపం వచ్చిందంటే సైతాన్నే తిడతా, మనుషులను తిట్టనా. మీకు కూడా ఎవరికైనా కోపం వస్తే మనుషులను తిట్టకండి. తిట్టులకు పాత్రుడు సాతాను ఒక్కడే.
స్తుతులకు పాత్రుడు యేసు ప్రభు అక్కడే. ఏమండి, ఇంకెవరిని స్తుతించకండి. సాతాను మోసగాడు, అన్యాయస్తుడు, మనల్ని ఆటంకాలు కలుగజేస్తాడు, మనల్ని మోసం చేస్తాడు. కానీ మన యేసు ప్రభు ప్రేమ సాతాను కంటే ఎక్కువగా మనల్ని విడిపించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. జాన్ బనియన్ అనే ఒక భక్తుడికి యాత్రికుడి ప్రయాణం అనే ఒక పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తకంలో దైవ దర్శనాలను రాస్తూ ఒక చోట మంట బగబగ మండుతుంటే సైతాన్ వచ్చి బిందెలు బిందెలు నీళ్లు పోసేస్తుందంట ఆ మంట మీద. ఆ మంట ఆర్పేయటానికి బిందెలు బిందెలు నీళ్లు పోస్తుంటే ఎన్ని నీళ్లు పోసినా కూడా మంట ఆరటం లేదంట. అరే, నీళ్లు పోస్తుంటే మంట ఆరటం లేదేంటా అని అటు చూస్తే పైనుంచి దేవదూతలు అంతకంటే పెద్ద డ్రమ్ములు నూనె పోస్తా ఉన్నాయంట. ఏంటంటే పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టుకొని నూనెలు పోస్తున్నాయి. కాబట్టి ఎన్ని నీళ్లు పోసినా మంట మాత్రం మనం దేవుని బిడ్డలమైతే సాతాను మనల్ని ఆర్పేయాలని, అణిచేయాలని, మనల్ని పాడు చేయాలని, మనల్ని చల్లారి చేయాలని, మనం బగబగ మండి దేవుని కొరకు రోషంగా జీవించకుండా చేయాలని ఎన్నో తంత్రాలు మంత్రాలు చేస్తాడు. కానీ మన ప్రభు మనం ఆరిపోకుండా ఆయన మహిమపరుచున్నట్లుగా తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. దురాత్మకు కూడా శక్తి ఉందండి, కానీ కొంచెమే. కానీ పరిశుద్ధాత్మ సర్వశక్తి కలిగినదిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి దేవుడు తన ఆత్మను అడిగిన వారికి ధారాళంగా కుమ్మరిస్తానన్నాడు. ఈ రోజుల్లో ఈ కొత్త రకం జబ్బు ఎక్కువైపోయిందండి చాలామందికి. ఇది శరీరంలో జబ్బు కాదు, ఇది మానసికమైన జబ్బు. ఒక విధమైన మనసులో కలవరం, మనసులో దిగులు, నిద్ర పట్టదు, తలపోటు. ఎప్పుడు ఆలోచిస్తుంటే ఏమొస్తుందో చెప్పండి మీకు? ఎప్పుడు ఆలోచిస్తుంటే ఏమో అమ్మాయి పెళ్ళవలా, అమ్మాయి పెళ్ళవలా, అమ్మాయి పెళ్ళవలా, చూసిపోతున్నారు, చచ్చిపోతారేమో, దానికి అవుదేమో అని ఆలోచించి కూర్చుంటే ఏమైపోతావు? నెగిటివ్ థింకింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వ్యతిరేకమైన ఆలోచనలు సైతాను పెట్టినప్పుడు నువ్వు చెయ్యలేవు, నువ్వు పనికిరావు, నీ బతుకింతే అనే పాట సైతాను పాడద్దండి. అది సైతాను పాట, అది నీ పాట చేసుకోకది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నేను చేయలేను, నాకు బలం లేదు, కానీ నన్ను బలపరిచే యేసయ్య వల్ల నేను చేస్తాను. ఎస్, నేను పనికిమాలినోడిని, కానీ నా ప్రభు నన్ను ప్రయోజకురాలిగా చేస్తాడు. ఎప్పుడు కూడా సాతాను పెట్టే తలంపులను దేవుని తలంపులతో జయించినప్పుడు మనం భక్తిలో ముందుకి సాగిపోతాం. ఒక వ్యక్తిని పడగొట్టాలంటే ముందు నిరుత్సాహపరుస్తారండి. నిరుత్సాహపరిచినప్పుడు చూడండి, రన్నింగ్ రేసులో పరిగెడుతుంటారు చూడండి. ఆ పరిగెడుతున్నప్పుడు ఆ అవతల పక్క ఉన్నోళ్ళు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, వచ్చావు అంటారా? లేకపోతే నువ్వు పరిగెత్తలేవరా, అయిపోయిందిరా నీ పని అంటారా? ఏంటండి, ఒకవేళ అలా పరిగెత్తేవాడిని, రే ఎర్రడికి వేసుకుంటే నువ్వు అంతేరా అన్నావు అనుకో, వాడు అయిపోతాడు, అంతే అయిపోతాడు. ఏంటండి, వాడికి ఓపిక లేకపోయినా సరే పరిగెత్తు, వచ్చేసావు అంటే సార్ ఇంకా ఓపిక వచ్చేసి పరిగెడతాడు చూడండి. అలాగే దేవుని యందు మనం ప్రోత్సాహపరచబడాలి. మన ప్రభువు మనల్ని శక్తిమంతులుగా చేస్తాడు. నిరుత్సాహపు తలంపులు మనల్ని ముందుకు సాగకుండా ఆగిపోయేటట్టు చేస్తాయి. దేనిని గురించి చింతించకూడదు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇదొక్కటి నేను నేర్పించి వెళ్ళిపోతే చాలండి, నేను అడక్కర్లేదు మీకు. మీరు దేవునితో సరిగ్గా సంబంధం కలిగి ఉంటే, దేవునితో మీరు మాట్లాడుకునే అనుభవం కలిగి ఉంటే, మీ జీవితంలో ఇక సమస్యలు లేవు, ఇక బాధలు లేవు. వేకువనే లేచి మోకాళ్ళలోని ప్రార్థించడం నేర్చుకోండి. పడక్కు వెళ్లే ముందు మోకరించి ప్రార్థించడం నేర్చుకోండి. బిడ్డలందరినీ కూర్చోబెట్టి ఇంట్లో ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. ఇంట ఆయన మారకపోతే ఏం చేయమంటారండి? నేను టీవీ చూసుకుంటాను, నేను రానంటే సరేలేండి చూసుకోండి అని మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఏదో ఒక రోజు ఆయన హృదయాన్ని మార్చి టీవీ ఆఫ్ చేసి ఆయన కూడా వచ్చి కూర్చుంటాడు. ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది, మా ఆయన వాక్యం చూడనివ్వడండి. ఒకరోజు నేను బతిమలాడుకుంటే, సరే ఈ జైపాల్ గారి వాక్యం మాత్రం చూడు, ఇంకేది పెట్టుకోకూడదు, పర్వాలేదు, నేను అరవటం లేదు, మెల్లగా చెప్తున్నాడు అన్నాడట.
సరే దేవస్తోత్రం నాయన, కనీసం చూడటానికి టైం ఇచ్చాడు, అరగంటే చూడాలి, ఎక్కువసేపు చూడకూడదు అంటాడు. మళ్ళీ ఆమెకు పుట్టినరోజు వచ్చిందంటండి. పుట్టినరోజు వస్తే పుట్టినరోజుకి ఏం చీర కొనిపెట్టమంటావు అంటాడంట. ఏం కొనిపెట్టమంటావు, నీ పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ కావాలని అడిగితే నాకేం వద్దండి, ఒక్కసారి కలర్ దర్శనం ప్రోగ్రాం చూడరా అందంట. ఇది భలేగుంది చావక్క, డబ్బులు ఖర్చు లేకుండా కదా. సరేలే అన్నాడంట. సరేలే అని చూశాడండి. చూసిన కాడి నుంచి ఏమో అనుకున్నాను నేను, బాగానే చెప్తున్నారే, పర్వాలేదు అన్నాడంట అండి. ఇంకా ఆ తర్వాత నుంచి పెట్టుకుంటే వెనకాలని చూస్తుంటాడు. అసలు వెనకాల ఎప్పుడన్నా పెట్టకపోతే 5 నిమిషాలు లేట్ అయితే కట్టమేమే కలదర్శనం పెట్టు అంటాడట. మళ్ళీ పైగా ఒక 4-5 ప్రోగ్రాములు చూసేటప్పటికి ఇద్దరు కూర్చొని కలిసి చూడటం మొదలు పెట్టారు. వాళ్ళిద్దరూ ఏదో మీటింగ్కి వచ్చి నాకు సాక్ష్యం చెప్పారండి. మీ ఇంట్లో పిల్లలు కానీ, భర్త కానీ, మీ ఇంట్లో అత్తగారు కానీ, ఎవరు కోడలు కానీ, కొన్నింట్లో కోడలు మూర్ఖం, కొన్నింట్లో అత్తగారు నమ్ముకోరు, ఎవడో ఒకటి సైతాన్ని పట్టుకోవడానికి చూస్తాడు. వాళ్ళని మీరు జయించాలంటే ప్రేమతోనే జయించాలి. వాళ్ళు వాక్యం వినేటట్టు చెయ్యాలి. దేవుని మాటలు వింటే వారు మారతారు, కానీ నువ్వు చెప్తే నేను చెప్తే మారరు. కొట్టినా తిట్టినా మారనే, ఇంకా బిగసకపోతారు వాళ్ళు. కొట్టకండి తిట్టకండి అంటారు, ఇంకా అది బిగసకపోతారు, ఇంకా రాయిలాగా అయిపోతారు, ఇంకెవడు మార్చలేరు వాళ్ళు. ప్రేమతోనే మనం ఆత్మల్ని ప్రభు కొరకు, సహనము ఓర్పుతోనే మనం ప్రభు కొరకు సంపాదిస్తాం. ఈరోజు మీరు ముందు ఈ రోజు నుండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకు రోజు దేవుని సన్నిధిలో ఒంటరిగా వాళ్ళు ఎదురుకుండా నా భర్తను మార్చయ్యా, ఆ తాగుని చిడిపించయ్యా, ఆ మొరకత్తుని తీయ్యా, ఆయన కనబడతాడు చేయకు, రాయి అయిపోతాడు. రహస్యంగా తలుపేసుకొని దేవుడితో చెప్పుకో, దేవుడు ఆయన హృదయంలో కార్యం జరిగిస్తాడు. కుటుంబాలు మారాలంట. అందుకే అంత్యదినాల్లో దేవుడు ఈ వాక్యాన్ని ఇలాగ మీ ఇళ్లలోని తీసుకొని వస్తున్నాడు. కుటుంబాలన్నీ మారినట్లుగా నా ప్రార్థనలో ఒక అంశంగా చేసుకుంటాను. మరలా దేవుని సందులో ప్రార్థిద్దాం. మీరు ప్రార్థించండి. తప్పకుండా భార్య, భర్త, బిడ్డలు, ఇంటిలో ఉన్న వృద్ధులు రక్షించబడాలి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. అంతేగాని నేను పరలోకంలో ఏంటండి నా బిడ్డ నరకంలో ఉంటే మనకేమన్నా సంతోషం ఉంటుందా? నేను ఏ ఒక్కడు నశించకూడదని ప్రభు చెప్పాడు. మన ఇంటి వారందరినీ ప్రభు కొరకు రక్షణలోనికి నడిపించుకోవాలి. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ సభను ముగించుకుందాం. అందరూ మన చేతులెత్తి ప్రభు సరదులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, నీకు వందనములు నాయన. ఈ ఆవరణలోనికి చేర్చిన నీ బిడ్డలందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది నాయన కుటుంబ సమస్యలతో ఇక్కడికి వచ్చున్నారయ్యా. భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితుల్లో వచ్చున్నారయ్యా. బిడ్డలు లోబడటం లేదనే బాధతో వచ్చున్నారు నాయన. కుటుంబాలను కట్టేదేవా నీకు వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి సహోదరిని దర్శించుము నాయన. తన యజమానిని మార్చుకునే సహనము, ఓర్పు, విశ్వాసము, ప్రార్థన దయచేయము. బిడ్డలను రక్షించుకునేటువంటి కృపలను దయచేయము. సాతాను కబంధ హస్తాల్లో ఉన్న ఆత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. పరస్త్రీ వ్యామోహంలో ఉన్న భర్తను విడిపించుము నాయన. త్రాగుడుకు బానిసలైన వారిని విడుదల చేయము తండ్రి. ఎందరో అప్పుల్లో ఉన్నామని వారి భారాలు రాసిచ్చారయ్యా. అప్పుల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నామని ఆయన. వడ్డీలు కట్టలేక, అసలు ముగించలేక జీవితంలో ఎన్నో సమస్యలకు గురైపోతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. కష్టార్జితాన్ని దీవించుము నాయన. ప్రభా, ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో ఉన్నారయ్యా. అటు వారిని ఈ సమయంలో నాయన నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను కలుగు చేయమని అడుగుతున్నాము తండ్రి. నాకు ఒక బిడ్డ లేడే అని నిందలు పడలేకపోతున్నాను అనే వేదనతో ఉన్నవారు ఉన్నారయ్యా. మూయబడిన గర్భాన్ని తెరిచే దేవుడు, గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యమని చెప్పిన దేవా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మోయబడిన ప్రతి గర్భాన్ని తెరచున్నాము తండ్రి. ఆనాడు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములు వెళ్ళగొట్టుటకు నీవు అధికారం ఇచ్చున్నావు. నీవిచ్చిన అధికారమును బట్టి దురాత్మల చేత పీడించబడుతున్న వారిని ఇప్పుడే విడుదల చేయించున్నాము నాయన. వారి హృదయాలని ఆలయాలుగా మారడానికి సహాయం చేయము. తాగుబోతులుగా ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. త్రాగుడుకు బానిసలై దాంట్లో నుంచి బయటికి రాలేక వారిలో వారే కుమిలిపోతూ సిగ్గుతో, అవమానముతో
కష్టముతో, నష్టముతో, అనారోగ్యముతో కుమిలిపోతున్న త్రాగుబోతులను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. వ్యాపారాల్లో నష్టపోయిన వారిని, వృత్తుల్లో ఆశీర్వాదము లేక కష్టపడుతున్న వారిని, ప్రతి శాపము కింద ఉన్న ప్రతి వ్యక్తిని ఈ సమయంలో విడుదల చేయుచున్నాము. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. ప్రతి ఒక్కరిని వారి హృదయ వాంఛలు తీర్చి వారు తిరిగి వెళుతుండగా ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.